చంపుతా భడవల్లారా. మీరంటే వేషభాషలు మర్చిపోయి లాగు చొక్కాలు వేసుకొని మగరాయిళ్ళనే తిరుగుతున్నారు. నా పద్ధతిని అది, నా దుస్తులు నావి. మీరెందుకు పళ్ళకి వెళ్ళిన పళ్ళు రాలగొడతాను అక్కడి నుంచి ఏమనుకున్నారు? పండి పండి వెళ్ళి చదువుకోండి. దిక్కుమాల సంత అని బాగున్నావుటే విఘ్నేశ్వరి. మెల్లిగా మాట్లాడు మావయ్య. మెల్లిగానా? అవునులే, రోజులు మారిపోయాయి. ఇలా వచ్చేవి మాట మారుస్తున్నావా? సరే, అయినా నువ్వు ఇలా చిక్కిపోయావుటి? ఏదో దిక్కుమాలిన అలవాటు. ఊళ్ళో వాళ్ళ సంగతులు నీకే కావాలయారా? ఏదైనా పని మీద వచ్చావా? మళ్ళీ మాట మారుస్తున్నావా? సరే చూడు, మీ పెదనాయన నిన్ను ఉన్న బలాన్ని వెంట పెట్టుకుని రమ్మన్నాడు. ఆయనగా వయసు అయిపోయింది, ఇహనో ఇప్పుడు అన్నట్టున్నాడు. కనబడి కావదు వినబడి కావదు. పోయే ముందు నిన్ను ఒక్కసారి చూసిపోదామని ఆశపడుతున్నాడు. పద, బట్టలు సర్దుకో. ఇప్పుడు నాకు పరీక్షలు జరుగుతున్నాయి మావయ్య. మాటకు ముందు మాట మార్చి పారిపోవడం దిక్కుమాలిన అలవాటు అయిపోయింది నీకు. చూడమ్మా, వారం రోజులు ఉండాలంటే నా వల్ల కాదు. మీ అత్తయ్య బదరీ కేదారాలు చూడాలని ఆశపడుతుంటే యాత్రా స్పెషల్ బస్సులో టికెట్లు కొన్నాను. ఎల్లుండే మా ప్రయాణం. మీరు వెళ్ళండి మావయ్య, నేను పరీక్షలు అయ్యాక పెదరాని గారి దగ్గరికి వెళ్తాను. నేను లేకపోతే నువ్వు ఠలా ఇస్తావు అని. లేదు, తప్పకుండా వెళ్తానగా. చూడమ్మా, ఆయన పెద్ద ఆయన, ఎన్నాళ్ళు ఉంటాడో ఎప్పుడు పోతాడో తెలీదు. ఆయన కోసం కాకపోయినా నీ కోసమైనా ఒకసారి చూడడం మంచిది. అదీగాక పరీక్షలు టైం అవుతుంది మావయ్య, వస్తాను. వస్తానంటే కాదు, ఊరు వెళ్తానను. నేను వెళ్తాను, తప్పకుండా వెళ్తాను మావయ్య. ఉంటాను. ఆగు, మీ అత్తయ్య నీ కోసం ఏదో పంపించింది. ఆవకాయ పచ్చట్ట, మాగాయ పచ్చట్ట, దాని వల్ల గట్ట, నా వచన గట్ట, ఇదిగో దిక్కుమాల పొడి ఒకటి ఇచ్చింది. అన్ని నువ్వే తిను, వాళ్ళకి వీళ్ళకి పెట్టగా. యారా దిక్కుమాల వేధవా, పచ్చళ్ళ వాసన బట్టి ఇందాక నుంచి నా వెనకాలే తిరుగుతున్నావు. కుక్క ముక్కు నువ్వును. పో పో అతనికి. పడుకున్నావేంటే? రెడీ అవ్వు, కాలేజీకి టైం అవుతుంది. ఇవాళ కాలేజీకి రాని. రావా? ఏ? మనసేం బాలేదు. ఓ అబ్బో, ఏమైందో మనసుకి? ఈ స్ట్రైక్ గోడ చాట్ నుంచి మళ్ళీ ఏదైనా చిక్కు ప్రశ్న విసిరేసి వెళ్ళాడా? అలా చూస్తున్నావేంటి? అలా డల్ గా ఉన్నావేంటి? ఎనీథింగ్ సీరియస్? నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వింజా. ఏమిటి చెప్పు. లక్ష్మి, టైం అవుతుంది, రావే. చెప్పు. నా పేరేమిటి? జోక్ చేయకు, ఒళ్ళు మండుతుంది. వింజా ప్లీజ్, నేను చెప్పేది వినవే. బై గాడ్ నిజం చెప్తున్నాను. నా అసలు పేరు విఘ్నేశ్వరి. ఆ పేరు మోటుగా ఉంటుందని ఇలా మార్చుకున్నాను. సరే, నేను మార్చుకున్నావు, అదో పెద్ద సీరియస్ మ్యాటరా? నిజంగా సీరియస్ మ్యాటరేనే. పలక మీద పెళ్లి అనే అక్షరాలు సరిగ్గా రాయడం చేతకాని వయసులోనే నాకు పెళ్ళైపోయింది. అదొత్త మొండిది, నీకు తెలుసు కదా. ఇప్పటికిప్పుడు దాన్ని ఒప్పించడం చాలా కష్టం. నీ కూతుర్ని ఎట్లా ఒప్పించుకుంటావో ఏమో. నీ ఇష్టం రా సత్యం. 2 రోజుల్లో మంచి ముహూర్తం కూడా ఉందిట. శాస్త్రి గారిని కనుక్కున్నాను నేను. ఆ ముహూర్తానికే ఎట్లాగైనా ఈ పెళ్లి జరిపించి తీరాలి మీరు. ఈశ్వరి, నీకు పెళ్లి చేస్తారటే? అవును, మీ నాన్న శివునాంతో మాట్లాడుతున్నాడు. నీకు శివుడికి పెళ్లిట. నా పెళ్ళ దీంతోట స్వస్థ చేసుకోను. నిన్నెవరు చేసుకుంటారా? ఎక్కువ అలా అన్నా అంటే చంపేస్తాను. చంపే, అప్పుడు హాయిగా పెళ్ళే ఉండదు. నిజంగా చంపేరా? చంపే. గున్నేనుగులా అన్నావు. నిన్ను చంపే బలం నాకు లేదు. ఒరేయ్ జాగ్రత్త, నన్ను పెళ్లిగిలి చేసుకుంటే నీకు అన్నంలో విషం పెట్టి చంపేస్తాను. పోవా లడ్డు, నాకు 100 రూపాయలు ఇచ్చినా నేను చేసుకోను. ఎలా ఉన్నావు చూడు పందిలా, బాగా లడ్డూలు మెక్కి లావకు ఈడియట్. ఒరే, ఇంగ్లీష్ లో తిడతావా? తెలుగులో తిట్టు, నీ పని చెప్తా. దొంగ పీనుగా. నన్ను దొంగ పీనుగా అని తిడతావా? చూడు చూడు చూడు, ఏమిటది ఏడుస్తున్నావా? తప్పురా, పెళ్లి కొడుకు ధీరమగా ఉండదు. ఆడపిల్ల ఎడుతూ అందరూ నవ్వుతారు. నేను చేసుకోను. తప్పురా నాన్న, అలా అనకూడదు. నువ్వు అమ్మాయిని చేసుకున్నావు అనుకో, నీకు ఇప్పుడు సైకిల్, ఇంకోస్పతికి మోటార్ సైకిల్, ఇంకోస్పతికి కారు, ఇంకోస్పతికి లారీ కొనిస్తాడు. లడ్డు నేను చేసుకోను. అలా అనకూడదమ్మా. చక్కగా పెద్దలు చెప్పిన మాట వినాలి. పెళ్ళైన తర్వాత నీకు లడ్డూలు, అరిసెలు, పూతరేగులు పెడతారు తెలుసా? అవేమీ వద్దు. ముహూర్తానికి 1 నిమిషం టైం ఇది అంతే. పురోహితుడు కోపం ఆడతాయితారు కన్నడ. ముహూర్తానికి 1 నిమిషమే టైం ఉంది. పురోహితుడు కోపడుతున్నారు తెలుగు. వస్తున్నాం పదండి. మా అమ్మ కాదు, పెళ్లి వారంతా తరలి వచ్చేసారు. పెళ్లి కూతురు అల్లరి చేస్తుందంటే ఎంత అప్రదిష్ట. నాకేం తెలీదు. వాడు నాకొద్దు. ఆ కోతి మొహాన్ని నేను చేసుకోను. వాడు నా జట్టు కాదు. కావాలంటే వీణ్ చేసుకుంటా. తప్పమ్మా, వాళ్ళు మన వాళ్ళు కారే. నువ్వు వెంకట శివాన్ని చేసుకోవాలి. నేను చేసుకోను. ముహూర్తకి నేరం ముడించి పోచ్చి ఇప్పుడు నీళ్ళు వరవేండ తమిళ్. ముహూర్తానికి టైం అయిపోయింది, ఇక మీరు రానక్కర్లేదు తెలుగు. 5 నిమిషాలకి పెట్టుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చులేవయ్యా. నువ్వు కంగారు పెట్టకు, వెళ్ళవుతలకి. ఏమే నువ్వు తప్ప ఏమే మర్యాదగా మాట వింటావా? 4 తగిలించి పెళ్లి పెట్టడం కూర్చోబెట్టమంటావా? ఎక్కడికి
వచ్చే విఘ్నేశ్వరి. అదేమిటి అలా ఏమిటి ఆ బైకు? అవసరం ముహూర్తానికి ఆలస్యమైపోతుంది. ఓం గౌరేశ్వరే రజతస్తకత్ర వినతే భూతి సుపర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిః సచ్చౌరతారుంధతే స్వాహాజాం భవతే చ రుక్మ భగిని దుస్వప్న విధ్వంసిని వేలాజాం భుజగస్తమే నమకురా కుర్యాత్ సదా మంగళం సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తమస్తు ఓం ఓం మాంగళ్యం సంతునానేన మమ జీవన కంఠే భద్రామి శుభగే దేవ సరదాం శతం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రిజంబకే దేవే నారాయణి నమోస్తుతే. పిల్లల్ని ఆశీర్వదించండి అమ్మా. శతమానం భవతి శతాయుః పురుషస్పతేంద్రియహాయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. పెళ్ళైపోయిందని నేను నీ పెళ్ళాన్నని సంబరంగా కాజాలు తింటున్నావేమో. నేను పెద్దయ్యాక నీ దగ్గరికి రాను, ఇంకెవరైనా చేసుకుంటా. నాకొకటి. నువ్వు వచ్చినా నేను రానివ్వను. తల్లితోడు నువ్వు వే. నాకు అమ్మ లేదుగా, నాన్న మీద ఒట్టు. అమ్మయ్యా. ఆ తర్వాత మా నాన్నగారి ఉద్యోగరీత్యా మేము ఈ ఊరు రావడం జరిగింది. వచ్చిన 2 ఏళ్లకి ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్లిపోయారు. మా పెద్దనాన్నగారు నన్ను వాళ్ళ ఊరు రమ్మన్నా ఆ వెంకటశివం గారు గుర్తొచ్చి నేను అక్కడికి రానన్నాను. ఇక్కడే హాస్టల్లో చేరాను, చదువుకున్నాను. స్కూల్ అవగానే కాలేజీలో చేరాను. నిజంగా నువ్వు చెప్పేదంతా నిజమేనా, లేకపోతే ఏ పత్రికన్నా కథ పంపించబోతూ నా మీద టెస్ట్ చేస్తున్నావా? నిజమేనే, దేవుడి మీద ఒట్టు. గుడ్ గాడ్, గొప్ప ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట నీకు. ఆ తర్వాత ఆ వెంకటశివం తరపు వాళ్ళ నుంచి నీకేం కబురు కాకరికాయ రాలేదా? లేదు. అసలు వాడి పేరు తెలుసుకుంటేనే చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలతో సహా డోకొచ్చేస్తుంది నాకు. ఇప్పుడు ఆ వెంకటశివం ఎక్కడున్నాడు? వెంకటశివం ఎవరండి? అదే పెద్దలు పెట్టిన పేరు మోటుగా ఉందని నాజుగ్గా మార్చుకున్నాడు. ఏమిటబ్బా అది? ఆ మధుసూదనం పిల్లటు. మధునా? సరే మధునమ్మను. సరే, దుకాణం ఇంత పెద్దదిగా ఉంది, ఇక్కడ ఏమో అమ్ముతారేమిటి మీరు? ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్. మాట మారుస్తున్నావా? అబ్బా కాదండి, ఉన్న మాట చెప్తున్నాను. ఎరువులు, మందులు. ఆహా, ఆ తెలుగులో ఏడ్చేది మొదట్లోనే ఏడవచ్చుగా. ఇదిగో మనం భారతీయులం, అందులో తెలుగు వాళ్ళం, తెల్లదొరలం కాదు. ఏమండి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఆఫీసు జనం దడుచుకుంటా. ఆ, ఏమయ్యా, ఇందాక చూస్తే టేబుల్ దగ్గర లేవు, ఇప్పుడే వచ్చావా? మా ఆవిడకి ఒంట్లో బాగాలేదండి, వంట చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వంట ప్రతి వాడికి ఇది అలవాటు అయిపోయింది. ఆలస్యంగా రావడం, వంట చేశానంటాం. వంట వంట నువ్వు చేసావా? మగ పుట్టక పుట్టి సిగ్గులేదటయా వంట చేయడానికి? వంట చేశాట అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషులకి కొన్ని సార్లు నాయన మధు వచ్చావా, రక్షించావు. ఈయన కాస్త బయటికి తీసుకెళ్ళి నాయన. రండి. పదా. చూడండి, ఇప్పటికే మీకు 4-5 సార్లు చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. విఘ్నేశ్వరికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ రోజు జరిగింది 2 మనుషుల పెళ్లి కాదు, 2 బొమ్మల పెళ్లి. కానీ ఇప్పుడు విఘ్నేశ్వరుడు నువ్వే సర్వస్వం అనుకుంటుంది. అనుకోనివ్వండి, నాకు అనవసరం. సరే, వచ్చే శనివారం నువ్వే మీ పెదమామ గారింటికి వెళ్తావా, లేకపోతే నన్ను తీర్థయాత్రలు మానుకొని నిన్ను వెంట పెట్టుకుని మంగళగిరి తీసుకెళ్ళమంటావా? వద్దు, మీరు రాకండి, నేను వెళ్తాను. సరే, తప్పకుండా వెళ్ళు, లేకపోతే ఆయనే విఘ్నేశ్వరుని వెంట పెట్టుకుని మీ ఆఫీస్కి వచ్చేలా ఉన్నాడు. అబ్బా వెళ్తానండి, మీరు బయలుదేరండి. అన్నట్టు మర్చిపోయాను, పోయినసారే నీకు ఇద్దామని తీసుకొచ్చాను. పెద్దయ్యాక నువ్వు విఘ్నేశ్వరుని చూడలేదుగా, ఇదిగో ఫోటో తీసుకొచ్చాను, చూడు ఎంత అందంగా ఉందో. సరే, మీరు బయలుదేరండి. మరి నువ్వు మంగళగిరి. అబ్బా వెళ్తానండి బాబు, మీరు వెళ్ళండి.